మున్సిపల్ ఎన్నికలు కావచ్చు, సర్పంచ్ ఎన్నికలు కావచ్చు, అలానే మరి ఈ ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికల్లో కూడా అలానే మొత్తం కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకోబోతుందంటారా? అంటే రాష్ట్ర ప్రభుత్వం సపోర్ట్ తీసుకుంటలేరు, మీరు సొంతంగా వెళ్తున్నారు, ఎన్నికలకు వెళ్ళిపోతున్నారు. సపోర్ట్ ఏముంది? సపోర్ట్ అనేది ఏం లేదు శేఖర్. దీంట్లో అందరితో పాటు నేను కూడా ఎమ్మెల్యేనే. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. మామూలుగా అయితే రూలింగ్ పార్టీకి అనుకూలంగా ప్రజలు ఓట్లు వేస్తారు స్థానిక సంస్థల ఎన్నికల్లో. 70 to 80% మామూలుగా కూడా కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది. అందులో ఎవరు గొప్పతనం ఏం లేదు. దాంట్లో ఎవరు గొప్పలు చెప్పుకోవాల్సిన అవసరం లేదు. అందరు స్థానికంగా ఇప్పుడు ఎమ్మెల్యేగా నేను 2 మున్సిపాలిటీ గెలిపించిన. అట్లా అందరు ఎమ్మెల్యేలు అందరు మంత్రులు వాళ్ళ వాళ్ళ నియోజకవర్గాల్లో గెలిపించుకుంటారు. సర్పంచులు కానీ, మున్సిపాలిటీ కానీ, చైర్మన్లు కానీ, రేపు ఎంపీటీసీ జెడ్పీసీ కానీ. అందులో గొప్పతనం ఏముంది? ఎవరో దాన్ని సొమ్ముకొరి సోకొకలా ఎవరో కష్టపడి దాన్ని ఇంకోటి పోయి నేను గొప్పతనం నేను చేసిన అని చెప్పుకోవాల్సినంత అవసరం లేదు. ఏ ఎమ్మెల్యే ఏ మంత్రి వాళ్ళ వాళ్ళ నియోజకవర్గాల్లో కష్టపడి ప్రభుత్వం అధికారంలో ఉంది కాబట్టి డెఫినెట్ గా ప్రజలు కూడా అధికార పార్టీకే ఓటేస్తారు స్థానిక సంస్థల ఎన్నికల్లో. ఇంకా 3 ఏళ్ళు గవర్నమెంట్ ఉంది.